ఆదాయం లేదు. బయటికి వెళ్ళి కష్టపడి మాకు ఏ పని తెలియదు. ఆటకి వెళ్తేనే మనం కొట్టగడిచింది. తుఫాన్ అనేది ఒక 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇందులో ఆ 4 ఏళ్ళు కూడా కష్టాలు పడుతూనే ఉన్నాం. కానీ మాకు మత్స్యకారు భరోసేటప్పుడు ఏ విధంగా ఆగిపోయామో తెలియదు. కానీ డీజిల్ వల్లనే బడ్జెట్ డీజిల్ కట్టుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ డీజిల్ కట్టుకుంటారు, మీకు డబ్బులు పంపాలి. ఇది మాకు ముందుగా తెలియపరచాలి. కానీ ఇప్పుడు ప్రతి స్తంభం వేసుకున్నారు, ఓటీపీలు వచ్చేసారు, ప్రతిదీ వచ్చేసారు. కానీ మత్స్యకారు భరోసేటప్పుడు సబ్జెక్టులు కొట్టించుకున్న వాళ్ళు, బడ్జెట్ డీజిల్ కొట్టించుకున్న వాళ్ళు పడిపోయేటప్పుడు అలాగే 2-3 కోట్లు సబ్జెక్టులు కొట్టించుకున్న వాళ్ళు కూడా పడ్డాయి. కానీ ఇది మోసం జరుగుతుంది. ఈ మోసం ఎక్కడ ఉందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుని మొత్తం ఏదైతే మత్స్యకారులు ఉన్నాయో ఈ కాకినాడ జిల్లాలో ప్రతి మత్స్యకారుడికి ఈ మత్స్యకారు భరోసా డబ్బులు ఏమి పడకపోతే కంపల్సరీగా కాకినాడ ఒంటిని ముట్టడిచ్చేస్తామని నేను చర్య తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా అంటే సార్ మరి అంతదాకా మనం రోజుకి వెళ్ళలేదు. నేను బోటు మీద డ్రైవర్ సార్, నా పేరు సంజయ్ సార్. మా ఇంటి మా వచ్చేటప్పటికి మినిమము 10,000 దాకా జనాభా ఏర్పడతారు సార్. 10,000లో మాకు పడితే మొత్తం మీద 3,000, 3,200 మంది పట్టేస్తారు సార్. అంత కూడా పడి ఉండవు అంటే ఖచ్చితంగా లెక్క చేయలేదు. కానీ 7,000 మంది కూడా పడలేదు సార్. ఎందుకు వాళ్ళకి కారణం అని జరిగే హాస్పిటల్కి వెళ్ళి